ఈ ఏడాది జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నేటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్నారు. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్న ఏపీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఆయన 100 రోజుల్లో గట్టి ప్రయత్నమే చేశారు. 10 లక్షల కోట్లకు పైగా అప్పుభారం ఉన్న ప్రజల అవసరాలు తీర్చే విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. 100 రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి తనకున్న పరిపాలన అనుభవం ఏపాటిదో చాటారు. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టే నాటికి రాష్ట్ర ఖజానా దివాలా తీసినా అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని ప్రజలకు అందించే విషయంలో చంద్రబాబు దృఢచిత్తంతో ముందుకు సాగుతున్నారు. పెన్షన్లు ఒకేసారి 1000 రూపాయల చొప్పున పెంచి మాట నిలబెట్టుకున్నారు. బకాయిలు 3000 కలిపి 7000 చొప్పున 64 లక్షల మందికి పైగా ఇచ్చి చరిత్ర సృష్టించారు. 16,437 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డీఎస్సీకి చర్యలు తీసుకున్నారు. పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా అన్న క్యాంటీన్లను పునరుద్దరించారు. ఆగస్టు 15న తొలి దశ కింద లాంఛనంగా వీటిని ప్రారంభించి మలి దశలో మరో 75 క్యాంటీన్లు అందుబాటులోకి తెచ్చారు. 15,000 కోట్లు రాజధాని నిర్మాణానికి రుణం వచ్చేలా పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి కావడానికే 12,000 కోట్లు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించేలా కృషి చేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు ముద్రేశారు. ప్రజలు శభాష్ అన్నారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో నంబర్ 1 గా ముందుకెళ్తా ఉంది. దేశంలోనే మొదటి 100 రోజుల్లో 100కు పైగా ఘన విజయాలు సాధించిన ప్రభుత్వం ఏదీ లేదు. ఒకే ఒక ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే సాధించింది. 3,000 పెన్షన్ 4,000 చేశారు చంద్రబాబు గారు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేపించారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలైనాయి. వరద బాధితులు ప్రత్యక్షంగా 10 రోజులు బురదల్లో తిరుగుతూ ఇది ప్రజల ప్రభుత్వం అనిపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు చంద్రబాబు రక్షణ కల్పించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కుల్ని కేంద్రం ఆమోదించేలా చంద్రబాబు చొరవ చూపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించగా ప్రకాశం జిల్లాను ఈ జాబితాలో చేర్పించారు. విశాఖ రైల్వే జోన్ కు 52 ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయింపులు చేశారు. పంచాయతీలకు 1,452 కోట్లు, రైతులకు ధాన్యం బకాయిలు 1,674 కోట్లు విడుదల చేశారు. ఆరోగ్యశ్రీకి జగన్ 1,600 కోట్లు బకాయిలు పెట్టగా ఇప్పటి వరకు 700 కోట్లు బకాయిలు ప్రభుత్వం చెల్లించింది. నీరు చెట్టు బకాయిలు 256 కోట్లు, రాజధాని కౌలు రైతుల బకాయిలు 400 కోట్లు, పేదల గృహ నిర్మాణ బకాయిలు 50 కోట్లు చెల్లించారు. రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు పంచదార, గోధుమ పిండి ఇస్తున్నారు. కందిపప్పు ధర మార్కెట్లో 180 ఉంటే దాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా 150కి తగ్గించారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆన్లైన్ బుకింగ్ కోసం ప్రత్యేక పోర్టల్, యాప్ను అందుబాటులోకి తెచ్చారు. నూతన ఎక్సైజ్ విధానం ద్వారా మద్యం ధరలు తగ్గుదలకు నిర్ణయం తీసుకున్నారు. చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేత హామీ ఇచ్చారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేశారు. అర్చకుల వేతనాలు 10,000 నుంచి 15,000కు, నాయి బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000కు పెంచారు. ఉపాధి హామీ పథకం ద్వారా 6.50 కోట్ల పని దినాలు పెంచడం వల్ల 54 లక్షల మందికి అదనంగా లబ్ధి చేకూరింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నారు. వారిచ్చిన హామీల కంటే భిన్నంగా ఇంకా ముందుకు వెళ్లి వారు చేశారు. 100 రోజు పరిపాలన 1000 అడుగులేసే దిశగా వారు అనడం అనేది మాకు శుభసూచకం. గత ప్రభుత్వం లాగా ఎటువంటి తప్పులు చేయకుండా మంచి బాధ్యత తీసుకుని ఎటువంటి విషయాల్లో కూడా పొరపాటు లేకుండా పనిచేయమని వారు చెప్పారు. అదేవిధంగా వెళ్తున్నాం. విజయవాడ నగరం వరద ముంపునకు గురైనప్పుడు సీఎం చంద్రబాబు 10 రోజుల పాటు బస్సులోనే ఉండి బాధితులకు సత్వర సహాయక చర్యలు చేపట్టడంతో పాటు రెట్టింపు సహాయాన్ని అందించారు. ఇటీవల వరద ముంపునకు గురైన బాధితులకు కూటమి ప్రభుత్వం ఎంతో అండగా నిలిచింది. మునుపెన్నడూ లేని విధంగా మెరుగైన ప్యాకేజీని సీఎం ప్రకటించారు. అచ్యుతాపురం ఫార్మా ప్రమాద మృతులు 17 మందికి ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున 17 కోట్లు, తీవ్రంగా గాయపడ్డ 36 మందికి ఒక్కొక్కరికి 50 లక్షలు, గాయపడ్డ 10 మందికి ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటును వరద సమయంలోనే బిగించి రాయలసీమకు సాగు, తాగునీటికి రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడిపించారు. బీపీసీఎల్ కంపెనీ ఏపీలో 70,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపింది. జరిగిన 100 రోజుల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులు ఊబిలో ఉన్న మనం ఈ ముందు ప్రజల కోసం ఏం చేస్తున్నాం, ఇచ్చిన హామీలు, పెన్షన్ కార్యక్రమం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలన్నీ ముందు ఇచ్చి చేసుకుంటూ వస్తుంటాయి. ఈ సమయంలోనే వరదలు వచ్చాయి.
వరదల బీభత్సాన్ని కూడా ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కొన్నాం, ఈరోజు దేనికి ఇటువంటి విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కొనే నాయకత్వం మన దగ్గర ఉందని చంద్రబాబు నాయుడు గారు మరోసారి రుజువు చేసి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మాకు మార్గనిర్దేశకత్వం చేశారు. పర్యటనల వేళ పరదాలు, ట్రాఫిక్ అంతరాయాలు, చెట్ల నరికివేతలు లాంటివి లేకుండా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై 7 శ్వేతపత్రాలు విడుదల చేయడంతో పాటు మైనింగ్, ఎక్సైజ్, ఉన్నతాధికారుల సస్పెన్షన్లు వంటి కఠిన చర్యలు తీసుకున్నారు. విభజన సమస్యలపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ సుహృద్భావ వాతావరణంలో సాగింది. రాజధాని రైతులకు 5 ఏళ్ల పాటు కౌలు పొడిగించారు. పట్టాదారు పాసు పుస్తకాల్ని రాజముద్రతో ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం చేపట్టిన అడ్డగోలు భూముల రీసర్వేను నిలిపేశారు. ఈ 100 రోజుల్లో ఏదైతే కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారము గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, అక్రమాలు ఇవన్నీ కూడా కార్యకర్తలు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మార్పు అనేది చూపెట్టాలా, మనం కూడా వాళ్ళ దారిలో వెళ్ళకూడదని చెప్పి కూడా పదే ఆ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ వచ్చే రోజుల్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మతులకు 290 కోట్లు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్దరణకు 186 కోట్లను రాష్ట్ర విపత్తు నివారణ నిధి నుంచి విడుదల చేశారు. విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరును పునరుద్దరించారు. ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. ప్రజావేదిక, ప్రజా దర్బార్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ 50,000కు పైగా అర్జీలు స్వీకరించారు.